హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 27 మరియు ఫిబ్రవరి 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో వచ్చిన ప్రహార్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ప్రహార్ విధానానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించిన ఈ నూతన విధానం గురించి మనము డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్లో ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూద్దాం. స్టేట్మెంట్ 1, ఇది యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1961 మరియు పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002తో సహా ఇప్పటికే ఉన్న అన్ని ఉగ్రవాద నిరోధక చట్టాలను ఏకీకృతం చేసే కొత్త చట్టబద్ధమైన చట్టం. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి అసలు ఇది యుఏపిఏ మరియు పిఎంఎల్ఏలను ఇంటిగ్రేట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒక పాలసీ మాత్రమే, చట్టం కాదు. ఇది కొత్త చట్టం ఏమీ కాదు. దీనిని పార్లమెంటులో బిల్లు రూపంలో పెట్టి చట్టసభలలో ఆమోదించలేదు. ఇది కేవలం కేంద్రం యొక్క ఒక నూతన విధానం, ఆలోచన. ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్ అప్రోచ్ కోసం తీసుకువచ్చిన ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్గా దీన్ని చెప్పవచ్చుండి. అయితే ఇది చట్టం కాదు. అండ్ ఈ ఫ్రేమ్వర్క్లోని కీ పిల్లర్స్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. ప్రహార్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అటాక్స్, రెస్పాన్సెస్, అగ్రిగేటింగ్ ఇంటర్నల్ కెపాసిటీస్, హ్యూమన్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా అడ్హెరెన్స్, అటెన్యూయేటింగ్ ఎనేబ్లింగ్ కండిషన్స్, అలైనింగ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, రికవరీ అండ్ రెసిలియన్స్. సో ఈ విధంగా 7 కోర్ పిల్లర్స్ని మనము ఈ ప్రహార్లో చూడవచ్చు. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ అనేది జీరో టాలరెన్స్ అండ్ ప్రొయాక్టివ్ ఇంటెలిజెన్స్ లెడ్ మోడల్గా ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ విధానం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుంది. ఓకే, ఎక్కడి వరకు కరెక్ట్. ఇది ఉగ్రవాదాన్ని నిర్దిష్ట మత మరియు జాతి సమూహాలకు సులభంగా ప్రొఫైలింగ్ చేయడానికి లింక్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనము కీ ఆబ్జెక్టివ్స్లో ఒక పాయింట్ చెప్పుకున్నాము, న్యూట్రల్ అట్రిబ్యూషన్. అంటే ఉగ్రవాదాన్ని ఒక మతానికో లేదా ఒక ప్రాంతానికో ఒక జాతికో ఒక సమూహానికో అట్రిబ్యూట్ చేయడం అనేది ఉండదు. న్యూట్రల్ అట్రిబ్యూషన్ అనేది ఇక్కడ చూడవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అండి. జీరో టాలరెన్స్ విధానం కరెక్టే, కానీ దానిని ప్రొఫైలింగ్ కోసం కొన్ని నేషనాలిటీస్కి లేదా కొన్ని మతాలకి దీనిని లింక్ చేయడం జరగదు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి రాంగ్ అండి. కాబట్టి డి అనేది నేదర్ 1 నార్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఓవర్ గ్లాన్స్లో మనకి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ లానే కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ చట్టంగా ఫస్ట్ స్టేట్మెంట్లోను, జీరో టాలరెన్స్ విధానంగా సెకండ్ స్టేట్మెంట్లోనూ ఉంది. కానీ దీనిని డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అని మనకు అర్థమవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జీడిపి గణాంకాలు మారాయి. 2025-26కు వృద్ధి అంచనా 7.6%, అక్టోబర్ డిసెంబరులో వృద్ధి 7.8%. కొత్త సిరీస్ అమలు నేపథ్యం. ఈ ఆర్టికల్ రీసెంట్గా ఫిబ్రవరి 27, 2026వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI అనగా గణాంకాలు మరియు కార్యక్రమాల నిర్వహణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన న్యూ జీడిపి సిరీస్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశం అమలులోకి తెచ్చిన కొత్త జీడిపి సిరీస్ కారణంగా వృద్ధి రేటు అంచనాలు, వృద్ధి గణాంకాలలో మార్పులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి అంచనాను 7.4% నుంచి 7.6%కి సవరించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి అండి? లెక్కింపు పద్ధతులను ప్రభుత్వం సవరించడం ఇందుకు నేపథ్యం. ప్రాతిపదిక ఏడాదిని అంటే బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి మార్చడంతో ఈ వృద్ధి రేటులోని మార్పులను మనం చూడవచ్చు. దీంతో పాటు జిఎస్టి మరియు ఈ వాహన్ పోర్టల్ నుంచి అదనపు గణాంకాలను జత చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా ప్రతిబింబించేలా కొత్త సిరీస్ తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. MOSPI న్యూ సిరీస్ ఆఫ్ యాన్యువల్ అండ్ క్వార్టర్లీ నేషనల్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ అనే పేరుతో దీనిని విడుదల చేయడం జరిగింది. అంత క్రితం ఉన్న పాత సిరీస్ను ఇది భర్తీ చేసింది. ముందుగా ఈ న్యూ సిరీస్లోని మెథడాలజికల్ చేంజెస్ గురించి చూద్దాము అండి. ఫస్ట్ బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కు మార్చడం జరిగింది.
ఈ అప్డేట్కి గల కారణం ఏంటండి? టు బెటర్ క్యాప్చర్ స్ట్రక్చరల్ చేంజెస్, ఫార్మలైజేషన్ అండ్ ద డిజిటల్ ఎకానమీ. అండ్ ఇప్పటి వరకు సింగిల్ డిఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉండగా దానిని డబుల్ డిఫ్లేషన్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. అంటే రియల్ జీవీలో రియల్ అవుట్పుట్తో పాటు ఇంటర్మీడియట్ కన్జంప్షన్ యొక్క డిఫ్లేషన్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది, అంటే షర్ట్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ సంవత్సరంలో 10 షర్ట్స్ని తయారు చేస్తుందండి, అవుట్పుట్ అనుకుందాము. సో మొదటి ఇయర్ బేస్ ఇయర్ మనం చూసినప్పుడు ఇది ఒక షర్ట్ని 500 రూపాయలకి అమ్మింది. సో అవుట్పుట్ ఎంత అవుతుంది అండి? 5,000 మనము అవుట్పుట్ చూడవచ్చు. అండ్ రెండవ సంవత్సరం ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఇది సేమ్ 10 షర్ట్స్ని 6,000 రూపాయలకి అమ్మింది. అంటే ఇక్కడ షర్ట్ 60 రూపాయలకి అమ్మింది. అండ్ ప్రైస్ చేంజ్ ఎంత ఉంది అండి? 20% డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు ఈ రెండిటికి. సో ఇండెక్స్ ఎంత అవుతుంది? 1.2 అనేది మనము ఇండెక్స్గా చూడవచ్చు. అంతే కదా, 100% ప్లస్ 20%. సో మనకి ఇక్కడ ఇండెక్స్ ఎంత అవుతుంది? 1.2 అవుతుంది. అయితే ఈ ఫ్యాక్టరీ ఇన్పుట్స్ ఏమేమి యూజ్ చేసింది? కాటన్, మిషనరీ ఇలాంటివి కలుపుకున్నప్పుడు మొదటి సంవత్సరంలో దీనికి ఇన్పుట్ 3,000 రూపాయలైంది. అండ్ రెండవ సంవత్సరంలో అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్లో 4,500 రూపాయలైంది. ఇన్పుట్లో చేంజ్ ఎంత వచ్చింది అండి? 50% చేంజెస్ అనేది ఇక్కడ చూడవచ్చు. అంతే కదా, 300 నుంచి 4,500 పెరిగింది, అంటే 50% డిఫరెన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇండెక్స్ ఎంత అవుతుంది? 1.5. సింపుల్గా ఇది బై ఇది వేసినప్పుడు మనకి ఈ ఇండెక్స్ వస్తుంది, అలానే ఇది బై ఇది వేసినప్పుడు ఈ ఇండెక్స్ వస్తుంది. సో నామినల్ జీవీఏ ఎంత అవుతుంది అండి? ఫైనల్ అవుట్పుట్ నుంచి ఇంటర్మీడియరీ గూడ్స్ని తీసివేయగా మనకి ఈ నామినల్ జీవీఏ వస్తుంది. అంటే ఇక్కడ 2,000 నామినల్ జీవీఏ, ఇక్కడ 1,500 నామినల్ జీవీఏ. కానీ రియల్ జీవీఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అండి? సో దీనిని ఇన్ఫ్లేషన్కి మనము అడ్జస్ట్ చేసి డీఫ్లేట్ చేయడం ద్వారా ఫైనల్ రియల్ జీవీఏ అనేది మనము ఐడెంటిఫై చేయడం అవుతుంది. సో ఇన్ఫ్లేషన్తో కూడిన నామినల్ జీవీఏ ఎంత అండి? మనకి 1,500 రూపాయలు ఈ సంవత్సరం వచ్చింది. అంటే బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు సో మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తాము. సో ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయాలి అంటే ఇండెక్స్ 1.2, కాబట్టి ఇది వాల్యూ ఎంత అవుతుందండి? 1,250 రూపీస్ అనుకోండి. సో మనకి ఫైనల్గా ప్రాఫిట్ ఎంత? 1,250 రూపాయలు. కానీ బేస్ ఇయర్లో ఎంత ఉంది? 2,000. కానీ ఇక్కడ మనకి సడన్ గా ఎంత తగ్గినట్టు కనిపిస్తుంది? సేమ్ 10 షర్ట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసినా కూడా 2,000 రూపాయల నుంచి 1,250 రూపాయలకి పడిపోయినట్లు కనిపిస్తుంది. ఇది సింగిల్ డిఫ్లేషన్ మెథడ్లో. కానీ ఇప్పటి వరకు మనము ఈ మెథడ్నే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము. దీని వలన రియల్ వాల్యూ అనేది ప్రొజెక్ట్ అవ్వకుండా తక్కువ ప్రొజెక్షన్స్ అనేవి మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ న్యూ సిరీస్లో డబుల్ డిఫ్లేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ డబుల్ డిఫ్లేషన్ ప్రకారం రియల్ జీవీఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? రియల్ అవుట్పుట్ మైనస్ రియల్ ఇంటర్మీడియరీ. సో మనకి ఇంటర్మీడియరీ గూడ్స్ని కూడా డిఫ్లేషన్ చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్ఏ ఈ మెథడ్నే ఫాలో అవుతున్నాయి. కాబట్టి భారతదేశం ఇప్పుడు ఈ న్యూ మెథడ్లో ఈ డబుల్ డిఫ్లేషన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇక్కడ చూడండి, రియల్ జీవీఏని ఫైనల్ అవుట్పుట్కి అడ్జస్ట్ చేయకుండా ఇక్కడ ఫైనల్ అవుట్పుట్కి మనం అడ్జస్ట్ చేసేసాము. సో అలా కాకుండా నార్మల్ అవుట్పుట్ ఏది ఉంది? 6,000కి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తాము 1.2. సో ఇది మనకి 5,000 రూపీస్ అవుతుంది. అండ్ ఇంటర్మీడియరీస్కి కూడా ఇక్కడ అందుకే డబుల్, సింగిల్ కాదు, డబుల్ డిఫ్లేషన్ చూస్తున్నాం ఇక్కడ. సో ఇంటర్మీడియరీ గూడ్స్లో మనం చూసినప్పుడు 4,500 ఇంటూ 1.5. సో ఇది 3,000 అవుతుంది మనకి. ఇప్పుడు రియల్ జీవీఏ ఎంత అవుతుంది అండి? ఈ రియల్ జీవీఏ వాల్యూ 5,000 మైనస్ 3,000, 2,000 రూపీస్. సో అదే కదా మనకి ఈ నామినల్ జీవీఏ 2,000 రూపీస్, ఇక్కడ 2,000 రూపీస్. సరిపోయిందండి? అంటే ఇక్కడ ప్రోడక్ట్ మనము ఎగ్జాక్ట్ ఉత్పత్తి చేస్తున్నా కూడా వాల్యూ అనేది సింగిల్ డిఫ్లేషన్ కారణంగా పడిపోతుంది అనే ఉద్దేశంతో డబుల్ డిఫ్లేషన్, అంటే కేవలం అవుట్పుట్కి మాత్రమే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయడం కాకుండా అవుట్పుట్తో పాటు ఇంటర్మీడియరీ గూడ్స్కి కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి డబుల్ డిఫ్లేషన్ ద్వారా మనము ఫైనల్ రియల్ జీవీఏని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ టేబుల్ అర్థమైతే డబుల్ డిఫ్లేషన్ కాన్సెప్ట్ ఏంటి అండ్ న్యూ మెథడాలజీలో దీని ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థమవుతుంది అండి. అదేవిధంగా ఈ న్యూ మెథడాలజీలో న్యూ డేటా సోర్సెస్ను కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. లైక్ జిఎస్టీ ట్రాన్సాక్షన్ రికార్డ్స్, ఈ వాహన్ వెహికల్ రిజిస్ట్రేషన్స్,
పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క డేటా కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దీనివలన మోర్ యాక్యురసీ అనేది మనకి కనిపిస్తుంది. అలానే హౌస్ హోల్డ్ మరియు ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క డేటాను కూడా ఫార్మలైజ్ చేయడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నాము ఫార్మలైజేషన్ అనే ప్రక్రియ గురించి. సో ఇక్కడ ఏం చేసేవారు, ఇప్పటి వరకు ప్రాక్సీ ఇండికేటర్స్ని ఉపయోగించి ఇంచుమించుగా ఆ ఇండికేటర్స్ యొక్క డేటాని మనం తీసుకుని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు యాన్యువల్ డేటా, అది కూడా ఏ విధంగాను ASUSE అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఈ డేటాని మరియు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క డేటాని మనము కన్సిడర్ చేసి ఈ డేటాని కూడా న్యూ జీడిపి సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. అలానే డిజిటల్ ఎకానమీ మరియు ప్లాట్ఫామ్ అండ్ గిగ్ ఎకానమీ యాక్టివిటీస్ని కూడా ట్రాక్ చేయడానికి న్యూ డేటా కోడ్స్ని ఈ జీడిపి సిరీస్లో ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ ఓవరాల్ ఈ మెథడాలజికల్ చేంజెస్ వలన ఏ విధంగా గ్రోత్ ఎస్టిమేట్స్లో ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చూస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో రియల్ జీడిపి ఓల్డ్ మనము 7.4%గా అంచనా వేయగా న్యూ అనేది 7.6%గా ఉంది. 24-25 గ్రోత్ రేట్ మనం చూస్తే 6.5%గా ఉండగా ఇప్పుడు ఈ న్యూ ప్రొజెక్షన్ వలన 7.1%. అండ్ 23-24లో 9.2% నుంచి ఇక్కడ డౌన్వర్డ్ చూడవచ్చు అండి, 7.2%కి అడ్జస్ట్ చేశారు. అయితే 25-26, 24-25 రెండు కూడా అప్వార్డ్ ప్రొజెక్షన్ ఉంటే 23-24 మాత్రం డౌన్వర్డ్ ప్రొజెక్షన్ అనేది చూడవచ్చు. అలానే సైజ్ ఆఫ్ ఎకానమీ నామినల్ జీడిపిని క్యాల్కులేట్ చేసినప్పుడు కొంత స్లైట్ డిక్రీజ్ అనేది చూడవచ్చు అండి ప్రీవియస్ ఎస్టిమేట్స్తో పోలిస్తే. ఫిజికల్ ఇయర్ 25లో 3.3% అండ్ ఫిజికల్ ఇయర్ 2026లో 3.8%కి ఇది కొంత స్లైట్గా డిక్రీజ్ అవడం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ గురించి మనం చూస్తే బ్యాక్ సిరీస్ డేటాని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. డిసెంబర్ 2026 నాటికి ఈ బ్యాక్ సిరీస్ డేటాని కూడా న్యూ మెథడాలజీతో సిద్ధం చేస్తున్నారు. దీనివలన కీ కంపారిజన్స్ మరియు ట్రెండ్ అనాలిసిస్కి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా గ్లోబల్ అలైన్మెంట్ని మనం చూడవచ్చు అండి. మనము ఇప్పటి వరకు SNA 2008 స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాము. అయితే ప్రస్తుతం ఈ న్యూ మెథడాలజీ అండ్ భవిష్యత్తులో తీసుకునే మరిన్ని నిర్ణయాల కారణంగా SNA 2020-25 ఫ్రేమ్వర్క్కి అలైన్ అవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది న్యూ జీడిపి సిరీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అవి వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమే, పాస్పోర్టు విదేశీ ప్రయాణాల హక్కుపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య. ఈ ఆర్టికల్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఫండమెంటల్ రైట్గా ఢిల్లీ హైకోర్టు మరొకసారి రీటరేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. పాస్పోర్టును కలిగి ఉండడం, విదేశాలకు ప్రయాణించడం అనేవి భారత రాజ్యాంగంలోని అధికరణం 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమేనని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అంటే ఇది పార్ట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు లైఫ్లో ఇది అంతర్భాగంగా హైకోర్టు వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఈ హక్కుకు భంగం కలిగేలా అధికారులు చర్యలు తీసుకుంటే వాటికి ఓ కారణం ఉండాలి అని, న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి అని తేల్చి చెప్పింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం మనము హక్కుని తిరస్కరించవచ్చు, కానీ దానికి తగిన ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే రహేజా డెవలపర్స్ మాజీ డైరెక్టర్ యోగేష్ రహేజా పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలి అన్న కేంద్రం యొక్క నిర్ణయాన్ని పక్కన పెడుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఆర్టికల్ 21 అనేది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛని కూడా ఇది కలిగి ఉంటుంది. రైట్ టు లైఫ్ అనేది కేవలం జీవించే హక్కు మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛని కలిగి ఉండే హక్కు. దీని ప్రకారం విదేశాలకు వెళ్లే హక్కు కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 21 కింద ఇది పరిరక్షించబడుతుంది. కాబట్టి ఈ హక్కును అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం మాత్రమే, అంటే చట్ట నియమాల ప్రకారం మాత్రమే దానిని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఎనీ డిప్రైవేషన్ మస్ట్ ఫాలో ఏ ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్. అలానే ఇందులో పాస్పోర్ట్ రైట్స్ కూడా అంతర్భాగంగా ఉంటాయి. హోల్డింగ్ ఏ పాస్పోర్ట్ ఈజ్ ఇంటిగ్రల్ టు ద రైట్ టు ట్రావెల్. దీనికి సంబంధించిన కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మనం చూస్తే సత్వాంత్ సింగ్ షానే
ఫస్ట్ సుప్రీంకోర్టు రికగ్నిజేషన్ ఆఫ్ ద రైట్, మొట్టమొదటిసారిగా ఈ విదేశాలకు వెళ్లే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ వెరీ వెరీ ఫేమస్ అండ్ హిస్టారికల్ కేసుగా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1978 ని చెప్పవచ్చు అండి. ఇందులో హిస్టారికల్ రూలింగ్ అనేది చూడవచ్చు. ఎనీ రెస్ట్రిక్టివ్ లా మస్ట్ నాట్ బి ఆర్బిటరీ. ఈ హక్కుని అడ్డుకోవడానికి ప్రయోగించే ఏ చట్టము కూడా ఆర్బిటరీగా ఉండకూడదు. చట్ట ప్రకారం మాత్రమే ఈ హక్కును అడ్డుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆర్బిటరీ నేచర్ అనేది ఉండకూడదు. అలానే ఈ రైట్ ని డిప్రైవ్ చేసే రూల్స్ అనేవి మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అండర్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19. అంటే ఎప్పుడైతే ఈ హక్కుని అడ్డుకోవాలనుకుంటున్నారో ఆ హక్కును అడ్డుకోవడానికి సంబంధించిన రూల్స్ అనేవి ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 19లోని సూత్రాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ గురించి తెలియజేస్తుంది. సో ఈ సూత్రాలకు అనుగుణంగా చట్టాలు ఉండాలి. అయితే ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, ఎందుకంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్రతి వాటిలో ఉంటాయి. పాస్పోర్ట్ యాక్ట్ 1961 కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి దీనికోసం పొందుపరిచింది. ఇందాకే చెప్పుకున్నాము, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్ట ప్రకారం ఉండాలి అని. సో ఆ చట్టం ఏంటండి? పాస్పోర్ట్ యాక్ట్ 1967. ఈ చట్ట ప్రకారం సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని దెబ్బతీసే విధంగాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దెబ్బతీసే విధంగా, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీని దెబ్బతీసే విధంగా, ఆర్ ఎవేడింగ్ జస్టిస్, న్యాయ శిక్ష నుంచి తప్పించుకుని పారిపోవడానికి, సో ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ రెస్ట్రిక్షన్స్ తప్ప మిగిలిన సందర్భాలలో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు. లైక్ లుక్అవుట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఇలాంటి వాటిల్లో మనము రెస్ట్రిక్ట్ చేయవచ్చు, మిగిలిన సందర్భాలలో రెస్ట్రిక్ట్ చేయకూడదు. ఇక్కడ ఇంకొక కీ డిఫరెన్స్ ఏంటి అంటే మూవ్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అండి. ఒకటి ఇంటర్నల్ మూవ్మెంట్, అంటే దేశవ్యాప్తంగా మనము భారతదేశంలోనే సంచరించడం. ఈ ఇంటర్నల్ మూవ్మెంట్ మనకి అండర్ ఆర్టికల్ 19 ఎస్పెషల్లీ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ డిలో చూడవచ్చు. ఇక సెకండ్ టైప్ ట్రావెల్ టు అబ్రాడ్, అంటే విదేశాలకు వెళ్లే హక్కు. సో ఈ విదేశాలకు వెళ్లే హక్కు మాత్రం ఆర్టికల్ 21 కింద రక్షణ కల్పించబడుతుంది. ఈ విధంగా ఇంటర్నల్ మూవ్మెంట్ అయితే ఆర్టికల్ 19లోను, ఎక్స్టర్నల్ అంటే అబ్రాడ్ మూవ్మెంట్ అయితే ఆర్టికల్ 21లోను మనం చూడవచ్చు. సో ఇది రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండర్ ఆర్టికల్ 21 ఇది ప్రాథమిక హక్కులో ఒక భాగం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. 2 నెలల ముందే సీజే పదవులు భర్తీ చేసే సంప్రదాయానికి శ్రీకారం. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన వివరాలు, దట్టు ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి తొలిసారిగా ఎంపిక అవ్వడం గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? సీజే ఆధ్వర్యంలో కొలీజియం ఏర్పాటైంది. ఆ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. అంటే ఫైనల్గా ఆమోదముద్ర ఎవరు వేయాలి? రాష్ట్రపతి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందుగానే జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలి అని కొలీజియం నిర్ణయించింది. అంటే భర్తీలో ఒక నూతన సాంప్రదాయాన్ని ఇక్కడ తెరదీసినట్లయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవుల భర్తీలో సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవి ముగియడానికి 2 నెలలు ముందుగానే ఆ స్థానంలోకి కొత్త న్యాయమూర్తిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. న్యాయ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసి దాని సామర్థ్యం, నాణ్యతను పెంచడానికి ఈ విధాన నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీనికోసం సీజేగా ప్రతిపాదించిన వారిని 2 నెలల ముందుగానే సంబంధిత హైకోర్టుకు బదిలీ చేయాలి అని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివలన బాధ్యతలు చేపట్టేలోగా ఆ హైకోర్టు వాతావరణానికి అలవాటు పడడానికి వీలవుతుంది అని పేర్కొంది. ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. అండర్ ఆర్టికల్ 217 ప్రధాన న్యాయమూర్తి యొక్క అపాయింట్మెంట్ ఉంటుంది. ఇందులో కీ స్టెప్స్ మనం చూస్తే ఇనిషియేషన్ బై సిజేఐ,
భారత ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రక్రియను ఇనిషియేట్ చేస్తారు. అండ్ కొలీజియం కన్సల్టేషన్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొలీజియంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? సిజేఐ ఫార్మ్స్ యాన్ ఒపీనియన్ ఇన్ కన్సల్టేషన్ విత్ 2 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్. ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్తో కొలీజియం అనేది ఏర్పాటు చేస్తారు. దెన్ అవుట్ సైడ్ పాలసీ అనేది చూస్తారు. అంటే జనరల్గా ఈ నూతన ప్రధాన న్యాయమూర్తులను ఆ హైకోర్టుకి సంబంధం లేకుండా వేరే అవుట్ సైడ్ నుంచి తీసుకురావడం, అంటే ఆ రాష్ట్రానికి చెందిన వారు కాకుండా తీసుకురావడం జరుగుతుంది. అపాయింటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దేర్ పేరెంట్ హైకోర్ట్. అలానే ఫోర్త్ స్టెప్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ. వ్యూస్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అబ్టైన్డ్ వయా ద గవర్నర్ అండ్ యూనియన్ లా మినిస్టర్ గవర్నర్కి ఈ వ్యూస్ని పంపించడం జరుగుతుంది. దెన్ స్టేట్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాత లా మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి దీనిని పంపించడం జరుగుతుంది. ఈ ప్రపోజల్ని ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కొరకు పంపిస్తారు. పిఎం అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ టు ఇష్యూ ద ఫార్మల్ వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆమోద ముద్రతో అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ఓత్ మనం చూసినప్పుడు ఓత్ అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్. ఎవరైతే రాష్ట్ర గవర్నర్ ఉంటారో ఆ గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. సో ఇది అపాయింట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన నియమాలు. అండ్ రీసెంట్ పాలసీ చేంజెస్ మనం చూస్తే అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీ. 2 నెలల ముందుగానే వ్యక్తిని ఎంపిక చేయడము మరియు ఆ సంబంధిత హైకోర్టుకి జడ్జిగా అతను లేదా ఆమెను పంపించడం జరుగుతుంది. 2 నెలల తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం చూస్తే ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలానే మస్ట్ హ్యావ్ హెల్డ్ ఏ జ్యుడిషియల్ ఆఫీస్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 10 years. 10 సంవత్సరాలు భారతదేశంలో జ్యుడిషియల్ ఆఫీస్ని హోల్డ్ చేసి ఉండాలి. ఆర్ 10 years అడ్వకేట్ ఆఫ్ ఏ హైకోర్టు. ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 62 years కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే 62 yearsకి ఇక్కడ పదవీ విరమణ అనేది ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తులకి. నో మినిమం ఏజ్ లిమిట్, ఇది ఇంపార్టెంట్ అండి. మినిమం ఏజ్ లిమిట్ అనేది ఉండదు. మ్యాక్సిమం అయితే హైకోర్టులో 62 సంవత్సరాలు, సుప్రీంకోర్టులో 65 సంవత్సరాలుగా ఉంటుంది. అందుకే మనము ఇక్కడ ఈ పాయింట్ చూడవచ్చు అండి. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రస్తుత సిజిఐ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. అంటే ఆయన 62 సంవత్సరాలు కాబట్టి మరొక 3 సంవత్సరాలు ఆయన సుప్రీంకోర్టులో న్యాయ సేవలు అందించడానికి అవకాశం ఉంది. సో ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ ప్రక్రియ. మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ గారు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు కవర్ చేసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రచండ్లో రాష్ట్రపతి గగన విహారం. ఈ ఆర్టికల్ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయబడిన లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గగన విహారం చేయడం గురించి అండ్ ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్ యొక్క కీ స్పెసిఫికేషన్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శుక్రవారం గగన విహారం చేశారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన ఆమె 25 నిమిషాల పాటు కో పైలట్గా వ్యవహరించారు. తద్వారా పోరాట హెలికాప్టర్లో ఆకాశయానం చేసిన తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్ వైమానిక స్థావరం నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆమె దేశ స్వావలంబనకు ప్రచండ్ ఒక శక్తివంతమైన నిదర్శనం, మన వీర సైనికులకు వందనం, జై హింద్ జై భారత్ అని పేర్కొనడం చూడవచ్చు. ఎల్సిహెచ్ ప్రచండ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పోరాట హెలికాప్టర్. అధునాతన ఏవియానిక్స్, శత్రువులను ఏమార్చే స్టెల్త్ సామర్థ్యం, రాత్రి వేళలలోనూ దాడులు చేయగల సత్తా దీని సొంతం, క్షిపణులు, రాకెట్లు, 20 mm గన్లు వంటి ఆయుధాలను ఇది ప్రయోగించగలదు. అలానే భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్ రేంజ్లో శుక్రవారం భారత వైమానిక దళం వాయుశక్తి విన్యాసాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిర్వహించిన దాడులను వాయుసేన అనుకరించింది. తద్వారా ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేన యొక్క ప్రతిభా పాఠవాలు మరియు శక్తి సామర్థ్యాలు ఎంత మేరకు మనము చూపించగలిగాము అనేది ఈ కార్యక్రమంలో ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ గురించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ద ఓన్లీ అటాక్ హెలికాప్టర్ ఇన్ ద వరల్డ్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎట్ 5000 meters.
5,000 మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ సామర్థ్యాలు కలిగిన ఒకే ఒక్క పోరాట హెలికాప్టర్గా ఈ ప్రచండ్ రికార్డు ఉంది. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ మనం చూస్తే పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం స్పీడ్ 268 km/h అండ్ సర్వీస్ సీలింగ్ 6,500 మీటర్స్. దీనిలో ట్విన్ శక్తి ఇంజిన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కో డెవలప్డ్ బై HAL మరియు షాఫ్రాన్. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో వీటిని అభివృద్ధి చేశారు. ఆర్మర్ ప్రొటెక్షన్ మరియు స్టెల్త్ అండ్ సర్వైవబిలిటీ అనేది ఇక్కడ మనం చూడవచ్చు అండి. అలానే ఆర్మమెంట్స్ 20 mm టరెట్ గన్, 70 mm రాకెట్స్, అడ్వాన్స్డ్ మిజైల్స్ లైక్ మిస్త్రాల్, ధృవాస్త్ర వంటివి ఇందులో ఆర్మమెంట్స్ గా ఉన్నాయి. అలానే దీని యొక్క మేజర్ ప్రొక్యూర్మెంట్ డీల్ కూడా మనం చూడవచ్చు అండి. గవర్నమెంట్ క్లియర్స్ డీల్ ఫర్ 156 అడిషనల్ హెలికాప్టర్స్, ఇండియన్ ఆర్మీకి 90 మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి 66 యూనిట్ల కోసం 62,700 కోట్లతో ఈ డీల్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ప్రచండ్ హెలికాప్టర్ ఆపరేషనల్ రోల్స్ మనం చూస్తే డిప్లాయిడ్ విత్ IAF 143 హెలికాప్టర్ యూనిట్ ఇన్ జోధ్పూర్ మరియు ఇంక్రీజింగ్ స్టేషనింగ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ సెక్టార్స్ లైక్ లడాక్ టు కౌంటర్ థ్రెట్స్. ఎక్కువగా లడాక్ ప్రాంతంలో మరిన్ని ఇలాంటి హెలికాప్టర్స్ను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు IAF నిర్ణయం తీసుకుంది. సో ఇది ప్రచండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. రాష్ట్రపతి గారు దీనిలో గగన విహారం చేయడంతో ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. INS అంజదీప్ యుద్ధనౌక ప్రారంభం. ఈ ఆర్టికల్ INS ఆర్నాలా క్లాస్ ఆఫ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ASW SWC. ఇందులో మనకి ఆల్రెడీ 2 నౌకల గురించి చెప్పుకున్నాము, INS ఆర్నాలా మరియు INS ఆండ్రోత్. సో ఈ ఆర్నాలా క్లాస్ సబ్మెరైన్స్ లో ఇప్పుడు 3వ సబ్మెరైన్ గా ఈ INS అంజదీప్ అనేది నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జూన్ లో INS ఆర్నాలా మరియు లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో INS ఆండ్రోత్ ను ఆల్రెడీ నేవీలోకి కమిషన్ చేశారు. ఇప్పుడు 3వ యుద్ధ నౌకగా INS అంజదీప్ అనేది నేవీలోకి కమిషన్ చేశారు. ఇవి తీర ప్రాంతంలో గస్తీని, రక్షణను మరింత బలోపేతం చేయడానికి ప్రారంభించిన మొత్తం 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ లో భాగము. ఇందులో 8టిని GRSE కోల్కతా బేస్డ్ GRSE నిర్మించగా మరొక 8టిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL అనేది నిర్మిస్తుంది. ఈ GRSE నిర్మిస్తున్న ఆర్నాలా క్లాస్ లోని 3వ యుద్ధ నౌకగా ఈ INS అంజదీప్ ని చెప్పవచ్చు. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ INS మాహి క్లాస్ ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్ హంటర్ ఇంజనీరింగ్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక INS అంజదీప్ ను శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. దీనిలోని కీ స్పెసిఫికేషన్స్ మనం చూస్తే తేలికపాటి టార్పిడోలు తదితరాలు ఉన్నాయి. కోల్కతాకు చెందిన GRSE సంస్థ నిర్మించిన ఈ నౌక పొడవు 77 మీటర్లు, 25 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. దేశ సముద్ర రక్షణను బలోపేతం చేస్తుంది అని ఈ ఏడాది మరో 15 నౌకలను కమిషన్ చేయనున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. సో ఇది INS అంజదీప్ యుద్ధనౌకకి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. అమెరికాను 2040లో, చైనాను 2060లో అధిగమించనున్న భారత ఇంధన గిరాకీ. సో ఎనర్జీ డిమాండ్లో మనము అమెరికా, చైనాను కూడా అధిగమించి ముందు స్థానాలలోకి వెళ్ళడానికి ఒక అంచనా అనేది చూడవచ్చు. అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. 2040లలో అమెరికాను, 2060లలో చైనాను ఇంధన గిరాకీలో భారత్ అధిగమించగలదు అని షెల్ ఇండియా విడుదల చేసిన ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్డ్ ఏజ్ నివేదిక అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భారత ఇంధనాలలో సంప్రదాయ ఇంధన వాటా ఈ దశాబ్దంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ వాటా కాస్త తగ్గవచ్చు. వచ్చే 2-3 దశాబ్దాలలో మొత్తం మీద ఇంధన గిరాకీ రెండింతలో అయ్యే అవకాశాలున్నాయి. గత దశాబ్దంలో దూసుకెళ్లిన ఆర్థిక జనాభా వృద్ధి కారణంగా భారత ఇంధన గిరాకీ 40% పెరిగింది. 2015లో మొత్తం విద్యుత్ వినియోగంలో సౌర, పవన విద్యుత్ వాటా 3% దరిదాపుల్లో ఉండగా ప్రస్తుతం అది 20%కి పైగా చేరింది. 2050 కల్లా అది 59%కి మించవచ్చు. వచ్చే దశాబ్దంలో సహజ వాయువు, LNG కీలక పాత్ర పోషించనున్నాయి. వీటి గిరాకీ 50 లేదా అంతకంటే ఎక్కువ శాతం పెరగవచ్చు. పారిశ్రామిక అభివృద్ధి, AI ఆధారిత విద్యుత్ వినియోగం ఇందుకు దోహదం చేయవచ్చు.
సో ఈ విధంగా ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ ఏ విధంగా ఉండనుంది అనేది ఈ నివేదిక అంచనా వేసింది అండి. ఓన్లీ గణాంకాలు ఇక్కడ ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఈ నివేదికను కోట్ చేస్తూ ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ ని ఈ గణాంకాలతో మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ కంటెక్స్ట్ లో ఈ గణాంకాలు ఇంపార్టెంట్ అండి. అండ్ 2040s లో అమెరికాను, 2060s లో చైనాను అధిగమించవచ్చు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దిగుమతులే ఆధారం. ఈ ఆర్టికల్ ఇటీవల లోక్సభలో కేంద్రం వివరించిన వివరాల ప్రకారం ఆర్గానిక్, ఇనార్గానిక్ రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క దిగుమతికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 2019-20 నుంచి 2023-24 గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ ని డెవలప్ చేయడము మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో స్వావలంబనను సాధించడం కోసం భారత్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ క్రిటికల్ మినరల్ మిషన్ తో పాటు ఇటీవలి బడ్జెట్ లో 4 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క కారిడార్స్ ని డెవలప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు దానికి సంబంధించి కూడా మనము రీసెంట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇండియా యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో భారతదేశం యొక్క దిగుమతులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. నవీన సాంకేతికతలు, శుద్ధ ఇంధనాలు, జాతీయ భద్రతలో రేర్ ఎర్త్ మెటల్స్ దే కీలక భూమిక. గడిచిన 5 ఏళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, అమెరికా, యూకే, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆల్కలీ, స్కాండియం, ఇట్రియం, ఇనార్గానిక్, ఆర్గానిక్ రేర్ ఎర్త్ మెటల్స్ ను దిగుమతి చేసుకుంది. సో ఈ 2019-20లో సుమారుగా 1848 టన్నులను దిగుమతి చేసుకోగా 2020-21లో 1721 టన్నులు, 21-22లో 1944 టన్నులు, 22-23లో 1945 టన్నులు, 23-24లో 2270 టన్నులు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని మనము దిగుమతి చేసుకున్నాము. అయితే క్రమేపీ మనము భారతదేశము ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిజర్వ్స్ లో 3వ స్థానంలో ఉంది. మన దగ్గర రిజర్వ్స్ అత్యధికంగా ఉన్నా కానీ దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫెసిలిటీలు లేక దిగుమతుల మీద మనము ఆధారపడుతున్నాం. అందువల్లనే ఇప్పుడు భారతదేశం మైనింగ్ టు మ్యానుఫ్యాక్చర్ అనే విధానంలో ఈ కారిడార్స్ ని అభివృద్ధి చేస్తుంది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. డబుల్ డిఫ్లేషన్ పద్ధతికి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము న్యూ జీడిపి సిరీస్లోని మెథడలాజికల్ చేంజెస్లో భాగంగా సింగిల్ డిఫ్లేషన్ నుంచి డబుల్ డిఫ్లేషన్కి ఏ విధంగా మారింది అని డిస్కస్ చేయడం జరిగింది. అంటే జీడిపి డిఫ్లేటర్ని మనము అడ్జస్ట్ చేసాం ఇక్కడ. సో ఈ జీడిపి డిఫ్లేటర్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. ఒకవేళ ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి? నామినల్ జీడిపి నుంచి రియల్ జీడిపిలోకి కన్వర్ట్ చేయడం. ఇందులో ఇప్పటి వరకు మనకి రియల్ జీడిపి కొరకు సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ ని ఉపయోగించేవారు, కానీ మనము ఈ న్యూ సిరీస్ లో డబుల్ డిఫ్లేషన్ ఉపయోగిస్తున్నాము. సో ఈ డబుల్ డిఫ్లేషన్ కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ ని ఇచ్చానండి. 2 స్టేట్మెంట్స్ ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.